పెళ్ళికొడుకు ఇంటికాడ పెళ్లి రోజు పొద్దున్నే ఇలా గుమ్మచ్చిస్తారు. గుమ్మచ్చించడము అంటే ఊరి దేవతలకి ఆహ్వానిస్తారు. శ్రీకాకుళం సైడ్ ప్రాసెస్ అంతా వేరేగా ఉంటుంది, తెలంగాణ సైడ్ ప్రాసెస్ అంతా వేరేగా ఉంటుంది. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చేస్తారు. కాబట్టి మా అమ్మ వాళ్ళ ఊర్లో ఎలా చేస్తారో ఈ వీడియోలో చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ ఇత్తడి గిన్నెలు ఉన్నాయి కదా, అవి కంచాలు అంటారనమాట. అవి పెళ్లిలో వాడతారు, ముఖ్యంగా పెళ్లి కోసమే వాడతారు అనమాట. ఆ కంచంలో వచ్చేసి తీసుకెళ్లడానికి అరిసెలు ఇంకేమేమో తీసుకెళ్తారు. ఫుల్ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్పాను, ఏమేమి తీసుకెళ్లారో క్లారిటీగా చూపించాను. ఫుల్ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూసేసేయండి. పెళ్లి సందడి అయితే సూపర్ గా అయ్యిందనమాట. సో ఈ చివరికి ఆ చివరికి వెళ్ళి ఇంకా పూజించేస్తారనమాట. అలా పూజించేసిన తర్వాత పెళ్లి కొడుకు వదిన వచ్చేసి తాళి కడతాడు కదా పెళ్లి కొడుకు, ఆ తాళి బొట్టు పుస్తులు ఇంకా శతిమానం ఇవన్నీ తీసుకొని వెళ్ళి చెక్క పని చేస్తారు కదా కంసాలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట. వెళ్తే తాను వచ్చేసి తాడు అయితే గుచ్చేస్తుంది, తాలిబొట్టుకి తాడు గుచ్చేసి అలా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేస్తుంది. తర్వాత ఈ లోపు వచ్చేసి పెళ్లి కూతురు అయితే పెళ్లి కొడుకు ఇంటికి అయితే వచ్చేసింది. పెళ్లి కూతురు అయితే భోజనాల టైంలో వచ్చిందనమాట. ఇంకా అప్పుడే పెళ్లి కొడుకు అయితే పెళ్లి కూతురిని చూపించకూడదు. ఇంకా ఏంటంటే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఒకే దగ్గర పెట్టుకోకూడదు అనమాట. అందుకే వేరే వాళ్ళ ఇంట్లో దాచిపెట్టాము పెళ్లి కూతురికి. పక్కింట్లో పెళ్లి కూతురికి దాచిపెట్టిన తర్వాత అక్కడ అయితే భోజనాలు అన్ని రెడీ అయిపోయేవి. అమ్మవారికి అయితే భోజనాలన్నీ తీసుకెళ్లి నీరట పెట్టాలన్నమాట, అంటే బోనం పెట్టాలి. ఇక్కడ అమ్మవారికి అయితే పూజించేసాము. ఇంకా కొబ్బరికాయ కొట్టి మేము తీసుకెళ్లిన వస్తువులన్నీ ఇంకా అమ్మవారికి అయితే ఇలా సమర్పించేసి అందరం దండం పెట్టుకున్నాము. ఫోటోగ్రాఫర్స్ కి కొన్ని ఫోటోలు అయితే ఇచ్చామన్నమాట. ఇంకా అక్కడ నుండి వచ్చిన తర్వాత చక్కగా భోజనాలు అవుతున్నాయి. ఫుల్ గా ఆకలి కూడా వేస్తుంది. ఆ రోజు వచ్చేసి పెళ్లి రోజు వచ్చేసి శ్రావణ శుక్రవారం పడింది, అదే వరలక్ష్మి వ్రతం పడింది అనమాట. ఉదయం నుండి ఏమీ తినలేదు. ఇంకా ఈ పనులన్నీ చేసేసరికి ఆకలి వేసేస్తుంది అనమాట. ఇంకా అందరూ తింటున్నారు, అందరితో పాటు నేను కూడా వచ్చేసాను. పెళ్లి రోజు అయితే ఇంకా భోజనాలు అయితే చక్కగా తినేస్తున్నాము. చక్కగా ఏంటంటే వెజ్ కాబట్టి మంచిగా కడుపుఫుల్గా తిన్నామన్నమాట. బిర్యానీ, ఆలుగడ్డ కర్రీ, మష్రూమ్ కర్రీ, క్యాబేజీ పకోడీ, ఇంకా సాంబారు, అన్నం, ములంకాయ, ఆలుగడ్డ కర్రీ, ఇంకా బిర్యానీ, పెరుగు చట్నీ, పాయసం అనమాట. సో వెజ్ అయితే ఇలా వండారు. పెళ్లిలో మేము ఎక్కువ వెజ్జే వండుతాం అనమాట మా సైడు. ఇంకా భోజనాలు తినేసిన తర్వాత చక్కగా ఒక్కొక్కరుగా ఫోటోలు అయితే తీసుకున్నాము. ఇప్పుడు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఇలా తీసుకొచ్చి స్టేజ్ దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ పెళ్లి కొడుకు ఇంటికి అయితే తీసుకెళ్తాం అనమాట. స్టేజ్ దగ్గరికి వెళ్ళి అందరం ఫొటోస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ ఫుల్ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూసేసేయండి. బాయ్ బాయ్.